హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. మొన్నటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా స్నేక్ వీక్ వస్తుందా రాదా అని. ఇక హోప్స్ అన్ని వదిలేసుకొని ప్యానల్ రాదని అనుకున్నాను. బట్ నిన్న ఈవినింగ్ అయితే స్నేక్ పీక్ రావడం జరిగింది. ఫస్ట్ ప్యానల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడలేదంటే ఎందుకు చూడలేదో కూడా కామెంట్లో చెప్పండి. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్నీపీక్ ప్యానల్లో చూసుకుంటే జురా కొనహా విలేజ్ లో ఉన్న లైబ్రరీకి వచ్చి తన నాలెడ్జ్ ని పెంచుకోవడానికి బుక్స్ ని తీసుకొనికి వచ్చిండు. ఇది వినగానే మీకేం గుర్తుకు రాలేదా? ముందు చాప్టర్ లో వచ్చే కాసిన్ koji షికమారుతో జురా ఒకవేళ వస్తే అతన్ని గెలకొద్దు. అతను కొనాలేక వచ్చిన విలేజ్ ని అటాక్ చేయడు. బికాస్ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కొనాలో ఉన్న లైబ్రరీలో ఉంది. ఇది అతనికి చాలా ఇంపార్టెంట్. అందుకే అతను విలేజ్ ని అటాక్ చేయడు. అలాగే అతనికి ఏం కావాలంటే అది చేసుకొనివ్వు. అతనితో ఫైట్ చేసేంత పవర్ ఎవరికి లేదని చెప్తాడు. అయితే హిమవరిని మాత్రం కొనహా నుంచి బయటికి పంపియద్దు. హిమవరి కొనహా విలేజ్ లో ఉంటేనే సేఫ్. ఒకవేళ బయటికి పంపిస్తే అతను కురమ యొక్క పవర్స్ కోసం హిమవరి మీద అటాక్ చేస్తాడని చెప్తాడు. అయితే ముందు చాప్టర్ లో కోజీ ఏం చెప్పాడో అదే ఇక్కడ జరుగుతోంది. రీసెంట్ గా నేను చాప్టర్ 17 యొక్క అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్ వీడియోలో దీని గురించి అలాగే చాలా పాసిబిలిటీస్ గురించి చెప్పాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందు చాప్టర్ లో చూసుకుంటే కాసిన్ కోజికి కొన్ని ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చూసి ఉంటాడు. అందులో వచ్చి డ్యూరా కొనహాలోకి రావడము, అలాగే గారాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ మిషన్ లో షికమారు ఎవరినెవరిని పంపించాడు, దాని యొక్క రిజల్ట్స్ అవన్నీ చూసి ఉంటాడు. అందులో ఒకటి ఈ స్నీక్ పీక్ ప్యానల్ లో జరగడం చూసాము. అయితే ఈ మిషన్ లో ఎవరినెవరిని ముందు పంపించాడో తెలియదు. అది చూసే షికమారుకి కొనహామురు శారదా అంటే మిచ్చుకిని పంపిమని చెప్పాడు. అయితే ఇక్కడ కాసిన్ కోజికి వచ్చి ఆల్రెడీ ఆ మిషన్ రిజల్ట్స్ తెలుసు. అది ఇప్పుడు ఈ చాప్టర్ లో చూపిస్తారో లేదా ఆ నెక్స్ట్ చాప్టర్ లో చూపిస్తారో చూద్దాం. ఇక్కడ జోరాని ఇంట్రడ్యూస్ చేసింది వచ్చి చాప్టర్ 7 లాస్ట్ లో. అప్పుడు జోరా ఫస్ట్ వచ్చి లైబ్రరీలో బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ని చూసి షాక్ అయిపోతాడు. తర్వాత ఆ బుక్స్ ని చదివి అవుట్ సైడ్ వరల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే జోరాని ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడే మనకు తెలిసిపోతుంది తనకి బుక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అని. అయితే చదవడం అయిపోయిన తర్వాత తనకి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని, దానికోసం నరుటోని విజిట్ చేద్దాం పదా అని అంటాడు. అంటే అతన్ని మీట్ అయ్యి అతనికి తెలియని క్వశ్చన్స్ కి ఆన్సర్ ని అడగాలని కాదు, అతన్ని డివోట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ చూసుకుంటే ఎవరి సింజూస్ కి వాళ్ళ టార్గెట్స్ ఉన్నారు. బట్ ఇక్కడ జూరా వచ్చి సింజూస్ కి చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. బికాస్ దానికి రీజన్ వచ్చి వాళ్ళందరూ హ్యూమన్స్ యొక్క క్లోన్స్. అయితే జూరా మాత్రం టెంటెల్స్ యొక్క క్లోన్. ఫస్ట్ అతని టార్గెట్ వచ్చి నరుటోని డివోర్ చేసుకోవడం, కానీ ఆ తర్వాత హిమవరిని టార్గెట్ చేస్తాడు. అంటే ఇక్కడ జోరా టార్గెట్ వచ్చి నరుటో కాదు, అలాగే హిమవరి కూడా కాదు. తన అసలు టార్గెట్ వచ్చి కోరమా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోరమాకి చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. ఎగ్జాంపుల్ ఓచుసుకి, ఉజుమాహి, సెంజూసు, ఉచిహా క్లాన్ గురించి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. అందుకే జోరా వచ్చి కోరమాని డివోర్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ జోరాకి ఉన్న అవేర్నెస్ ఇక ఏ సింజూస్ కు కూడా లేదు. ఇక్కడ వాళ్ళ టార్గెట్స్ ని డివోర్ చేసుకున్న జోరా అంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కాలేరు. జోరా టాప్ స్పాట్ లో అలానే ఉంటాడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి నరుటో అండ్ బొరుటో సిరీస్ లో వచ్చి టెంటైల్స్ యొక్క జాబ్ ఏంటో తెలుసు. టెంటైల్స్ కి ఓచుసుకిని ఫీడ్ చేయడం వల్ల ప్లానెట్ మీద ఉన్న చక్రం మొత్తాన్ని కన్సూమ్ చేసుకుంటుంది. అయితే అది ఒకటి మాత్రమే కాదు, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ప్లానెట్ మీద ఉన్న ప్రతి ఒక్కరి జీన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ను కూడా కన్సూమ్ చేసుకుని చక్ర ఫ్రూట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ చక్ర ఫ్రూట్ ని కన్సూమ్ చేసుకోవడం వల్ల ఓచుసుకిస్ కంటిన్యూస్ గా అప్డేట్ అవుతారు. అది పవర్స్ లో కానివ్వు లేదా ఇన్ఫర్మేషన్ లో కానివ్వు. ఇక్కడ జోరా వచ్చి ఓచుసుకేస్ ని ఫీడ్ చేసుకొని లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి చక్ర అండ్ ఇన్ఫర్మేషన్ ని కన్సూమ్ చేసుకోవడము. అయితే అంతవరకు బుక్స్ ని చదివి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం కూడా ఒక బెస్ట్ వేగా చెప్పుకోవచ్చు. బట్ ఇలానే ఏం చేయకుండా జోరాని వచ్చేలా చేస్తే అతను నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ఇంకా పవర్ఫుల్ అయ్యి డేంజర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఇది ఎల్డర్స్ కి తెలిస్తే షికమారు పొజిషన్ కి ఎఫెక్ట్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ జోరా మీద అటాక్ చేస్తే కాసిన్ కోజీ యొక్క ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని తను అనుకున్నట్టు జరగవు, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేలో జరుగుతాయి. అప్పుడు కాసిన్ కోజీకి తెలిసిన అవుట్కమ్స్ వచ్చి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. ఇక్కడ జోరా కొనహాలోకి వస్తే ఏం చేయకూడదని ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడ ముందు చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పినట్టే ఈ స్నీక్ పిక్ ప్యానల్ లో అయితే జరిగింది. అలానే కొనహామురు శారదాన్ని మెచ్చుకుని వచ్చి గారా మిషన్ కి పంపిమని చెప్తాడు. అతను చెప్పినట్టే పంపించాడు. అవుట్కమ్ తను అనుకున్నట్టే సేమ్ వస్తుందా లేదా డిఫరెంట్ గా వస్తుందో ఈ చాప్టర్ లో తెలిసిపోతుంది. అలాగే కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేయడం, బొరుటా అండ్ కాసిన్ కోజీ మధ్య మాటలు చూస్తామని అనుకుంటున్నాను. అలాగే ఈ చాప్టర్ లో ఏం జరుగుతుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. బొరుటో థియరీస్ అండ్ న్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.
యత్సూరి అండ్ రయు వచ్చి గారాని ఎక్కడైతే షింకీ సీలింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి ఐరన్ సాన్ తో చీల్ చేస్తాడు అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి వెళ్ళిపోయిన ఒక ఫ్రాగ్ అనేది కనిపిస్తుంది. అది కాసిన్ గాజిని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ అవుతుందని చెప్తారు. బట్ అది ఎలానో మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. బట్ మీరు ముందు చాప్టర్ లో చూసుకుంటే కాసిన్ గాజి ఫ్రాగ్ వచ్చి డెన్లీ విలేజ్ లో ఉన్న షిగమార్ తో మాట్లాడుతూ ఉండడం చూసాం. అయితే ఈ ఫ్రాగ్ ఎవరిది? నాకు తెలిసి ఇది కాసిన్ గాజిది లేదా బరూటోదే అనుకుంటా. ఇక్కడ కాసిన్ గాజిని తీసుకుంటే అతను హిడెన్ లీఫ్ విలేజ్ లో మొత్తం ఏం జరుగుతుందో అంత ఈజీగా తెలుసుకుంటున్నాడు. అది ఎలానో మనందరికీ తెలుసు ఈ ఫ్రాగ్ వల్ల. అయితే అతను ఒక ఫ్రాగ్ ని కాకుండా చాలా ఫ్రాగ్స్ ని యూజ్ చేయగలడా అంటే పాసిబుల్ అవ్వచ్చు. బికాజ్ ఆ ఫ్రాగ్స్ వచ్చి సైబాక్స్ కాబట్టి అలా ఎన్ని సైబాక్స్ నైనా క్రియేట్ చేయగలడు. అలాగే ఎందుకు అది బరూటోది కాకూడదంటే బరూటోది కూడా అయి ఉండొచ్చు. ముందు చాప్టర్ లో బరూటో శారదాని హిడారు నుంచి సేవ్ చేసేటప్పుడు ఒక ఫ్రాగ్ వచ్చి ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న పేపర్ ని హోల్డ్ చేసుకుని ఉండడం చూస్తాం. ఆ ఫ్రాగ్ తో బరూటో ఫ్లయింగ్ థండర్ గా టెక్నిక్ ని యూజ్ చేసి శారదా ఉన్న లొకేషన్ కి వస్తాడు. మీకు గుర్తుందా? బరూటోని పట్టుకోవడం కోసం షినోబిస్ అందరూ వెతుకుతూ ఉంటే అప్పుడు కోజీ వచ్చి ఫ్రాగ్ తో బరూటోని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఇది కోజీ స్పెషల్ టెక్నిక్ కాబట్టి బరూటోకి ఫస్ట్ వచ్చి ఈ టెక్నిక్ ని నేర్పించి ఉంటాడు. బట్ ఇక్కడ వచ్చి ఫ్రాగ్ డిస్ట్రాయ్ ఉంటుంది. అయితే అది ఎలానో మనకు తెలియదు. బట్ ఆ హైడౌట్ వచ్చి ముందు చాప్టర్ లో బరూటో అండ్ కోజీ ఉన్న ఒరోచిమారు హైడౌట్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరో ఆ హైడౌట్ మీద అటాక్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. బట్ అది నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి అక్కడ నుంచి మత్సురి అండ్ రయు గారా దగ్గరికి వెళ్లి సీలింగ్ టెక్నిక్ ని రిమూవ్ చేసి తనని డివోర్స్ చేసుకోవడానికి చూస్తారు. ఇక అప్పుడే బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆ హైడౌట్ దగ్గరికి కొనహామరు, మిత్సుకి అండ్ శారదా వచ్చి వాళ్ళ మూవ్స్ ని గమనిస్తూ ఉంటారు. ఇక వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తే అప్పుడు గారాని డివోర్స్ చేసుకుంటూ ఉండడం చూస్తారు. ఇక్కడ గారాని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి తనని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ మిత్సుకి ఆర్ కొనహామరు వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు అక్కడ వచ్చి టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. మిత్సుకి శాండ్విలో షినోబిస్ తో కలిసి రయుతో ఫైట్ చేస్తాడు. ఇక కొనహామరు అండ్ శారదా వచ్చి మత్సూరితో ఫైట్ చేస్తారని అనుకుంటున్నాను. బికాస్ ఇక్కడ మీరు చూసుకుంటే మత్సూరి వచ్చి కొనహామరుని డివోర్ చేసుకోవాలని చూస్తుంది. బట్ శారదాని కొనహామరు సైడ్ ని ఎందుకు పెట్టానంటే కొనహామరు వియస్ మత్సూరి ఫైట్ కొనహామరు సీరియస్ సిచ్యువేషన్ లో ఇంజురీస్ తో కవర్ అయి ఉంటాడు. ఇక ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ కొనహామరుకి హెల్ప్ చేయడం కోసం శారదా ఫైట్ లోకి ఎంటర్ అయ్యి కొనహామరు సిచ్యువేషన్ డేంజర్ లో ఉండడం వల్ల తను ఎమోషనల్ అయ్యి తను షారింగాన్ పవర్స్ ని ఆవేకం చేస్తుందని అనిపిస్తుంది. అందుకే కొనహామరు సైడ్ ని శారదాని పెట్టాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అయితే శారదా ఈ షారింగాన్ పవర్స్ ని యూజ్ చేసి మత్సూరిని డిఫీట్ చేసేంత పవర్ఫుల్ లా కాదా అని కామెంట్ లో చెప్పండి. నాకు తెలిసి శారదా కూడా డిఫీట్ చేయలేదని అనుకుంటున్నా. అప్పుడే బరూటో బ్యాటిల్లోకి దిగి శారదా అండ్ బరూటో కలిసి మత్సూరిని డిఫీట్ చేస్తారు. అలాగే రయుని కూడా డిఫీట్ చేయడానికి హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చే కకాసి ఇంట్రడక్షన్. బికాస్ ముందు చాప్టర్ లో చూసుకుంటే డైమో ఎల్డర్స్ మీరు బరూటోని పట్టుకున్నట్టే పట్టుకొని ఎస్కేప్ అయ్యేలా చేశారు. మీరు బరూటోని పట్టుకొని అతన్ని ఎగ్జిక్యూషన్ చేయకపోతే గనక నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్తాడు. దానికి ఎల్డర్స్ వచ్చి ఈసారి బరూటోని ఖచ్చితంగా ఫినిష్ చేస్తామని చెప్తాడు. అంటే కకాసికి ఈ పనిని హ్యాండ్ ఓవర్ చేస్తారని అనిపిస్తుంది. అసలు కకాసి ఎక్కడ ఉన్నాడో మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. బట్ మీకు ఆన్బోస్ గుర్తున్నారా? ముందు వాళ్ళ లీడర్ వచ్చి డాన్జో, కానీ 4th గ్రేడ్ నింజా వారు అయిపోయాక లేదా డాన్జో చనిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ లీడర్ ఎవరో మనకైతే తెలియదు. అయితే ఈ మిషన్ ని ఆన్బోస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. బికాస్